హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. మీరు చూస్తున్నది PM7 భక్తి ఛానల్. ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాశులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారి విశ్వాసనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది? ధనురాశి వారికి అయితే కనుక ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా ఎక్కువ మిశ్రమ ఫలితాలుగానే కనిపించడం అనేది ఉంది. ఇటు ఆదాయము వ్యయము, తర్వాత మరి రాజ్యపూజ్యము అవమానము ఇలా చూసినా కూడా ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి, 5-5. ఓకే. ఇక రాజ్యపూజ్య అవమానాల్లో కూడా రాజ్యపూజ్యం అనేది ఒకటే ఉంటే అవమానం 2 ఉంది. ఎందుకని అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే వృశ్చిక రాశికి మన గత 2-2.5 ఏళ్ళుగా ఏదైతే అర్ధాష్టమ శని అన్నామో ఆ అర్ధాష్టమ శని ఇప్పుడు వీళ్ళకి బదిలీ అయింది. సో ధనుర్రాశి వాళ్ళకి బదిలీ అయింది. తర్వాత వీళ్ళకి అదే కాకుండా మనము చాలా సందర్భాల్లో ఈ ఉగాదితో సంబంధం లేకుండా కూడా ఏవైతే ఈ ఫలాలకు సంబంధించిన రాశి ఫలాలు కానీ మాస ఫలాలు కానీ ఇలా ఏమైనా సరే ఫలాలు అందిస్తున్న నేపథ్యంలో గత ఏడాది జూన్ నుంచి రేపు సంవత్సరం అంటే 2025 జూన్ వరకు కూడా ఈ 2025 జూన్ వరకు కూడా వీళ్ళకి ఇంకా కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సో పని చేసే చోట సరైన ఆదాయం లేకపోవటం, సో ఆదాయం ఉన్న చోట గుర్తింపు లేకపోవటం, సో పని ఎక్కువ రాబడి తక్కువ, ఆలోచనలు ఎక్కువ ఆచరణ తక్కువ, సో ఇలా రకరకాలుగా ఉక్కిరి బిక్కిరి అవటం. సో ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్దాము అనుకున్నా కూడా పరిస్థితులు అందుకు సహకరించకపోవటం. సో మనకి ప్రణాళిక అంతా బాగానే ఉంది అనుకుందాం, కానీ మన ప్రణాళిక అమలు చేయాలంటే ఎవడో ఒక వ్యక్తి మనకి కావాలి. ఆ వ్యక్తి అప్పటికప్పుడు మనల్ని వాయిదా వేస్తూ ఉంటాడు. అరే నీ పని రేపు చేసి పెడతారా, ఎల్లుండి చేసి పెడతారా అంటాడు, కానీ ఆచరణకి రాదు వెంటనే. సో ఈ రకమైన ఇబ్బంది అంతా కూడా ఇంచుమించుగా జూన్ దాకా కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే మరి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కూడా ఇంటి వాతావరణం కూడా ఎంతో కొంత గజిబిజిగా ఉంటుంది. అంటే ఈ ఇంట్లో ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక చేయాలి. సో పెళ్లి చేయాలన్న పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఏడాది పెళ్లి చేద్దామా, వచ్చే ఏడాది చేద్దామా అంటే ప్రతి దాంట్లో కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి తొందరగా రాలేకపోతారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు, అసందిగ్ధం, హోల్డ్ అంటారు. పూర్తిగా వదలము, అలాగని పూర్తిగా ముందుకు తీసుకెళ్దామో లేదో తెలియదు. సో అలా సందిగ్ధ అవస్థలో కొట్టుమిట్టాడటం అనేది కూడా ఎక్కువగానే ఉండటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏదైనా సరే ధనుర్రాశి వాళ్ళు కొంతవరకు ఏదైనా మనం ఏమంటామంటే అంటే ఎక్కడైనా సరే ఏ రాశులకైనా అంటే గత మనం చెప్తున్న రాశులన్నీ వారికి కూడా ముఖ్యంగా బాగుండని రాశులు ఏవైతే ఉన్నాయి, సింహరాశి అనేది కొద్దిగా మనం ఎక్కువగానే చెప్పాము. తర్వాత కన్యా రాశి వాళ్ళకేమో పెళ్లి వీటి విషయంలో మనం చెప్పాము. ఇప్పుడు ఈ ధనుర్రాశి తర్వాత ఇంక ఇక్కడి నుంచి వచ్చే రాశులు అంటే మకర రాశికి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది, కానీ ఇంకా కుంభరాశి మీన రాశి ఉన్నాయి. సో ఈ రాశులు వాళ్ళు ముఖ్యంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా కొంతవరకు పరిశీలన చేయించుకోవటం అనేది అవసరం. అంటే ఇప్పటికే తెలుసుకుని ఉంటే వేరే విషయం, కానీ వీళ్ళు ఖచ్చితంగా వారు ఎవరైనా సరే మంచి అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించవలసిన రాశుల్లో ఈ ఏడాది మనకి సింహరాశి అనేది ఒకటి, కన్యా రాశి అనేది ఒకటి, ధనుర్రాశి అనేది ఒకటి, కుంభరాశి అనేది, మీనరాశి. వీళ్ళకి అవసరం ఎక్కువ ఉంది, ఎందుకంటే శని ప్రభావం అనేది ఎక్కువ ఉంది, మిగతా గ్రహాల యొక్క తోడ్పాటు కూడా కొద్దిగా అంతంత మాత్రంగా ఉంది. సో అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్ లో నష్టాలు అనేవి ఉన్నాయి. సో అంటే ఒక సింహరాశి వాళ్ళకి ఏమంటాం ఏ పని ముందుకు సరిగ్గా సాగలేకపోవటం అనేది, తర్వాత కొంతవరకు అనారోగ్యం అనేది, కన్యా రాశి వారికి పిల్లలు పిల్లము భార్య భర్తలు వాటి మీద అనేది. సో ధనుర్రాశి వారు అనేది ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోవటం, అన్ని హోల్డ్ లో ఉండటం. సో అవుతుందో తెలియదు, అవదో తెలియదు, వదిలేయాలో తెలియదు, ముందుకు తీసుకెళ్లాలో తెలియదు.
సో అంటే ఇప్పుడు మనం ఈ పలానా సంస్థ బాగుంటుందని చేస్తాం అనుకోండి, ఆ సంస్థ బాగుంటుందో లేదో తెలియదు వదిలేస్తే ఇది కూడా ఉండదేమో అనిపిస్తుంది. ఓకే ఓకే. పోనీ అలాగని ఇక్కడే పట్టుకుని వేలాడదామా అంటే అది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఓకే. సో అంటే ప్రతి దాంట్లో కూడా ఒక అసందిగ్ధ వాతావరణం అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఆ రకంగా ఒక్కొక్క రాశికి అంటే ప్రతి రాశికి ఉండే వాటిలో ముఖ్యంగా ఈ చెప్పే రాశులు ఇంకొద్దిగా అవసరం ఎక్కువ. ఓకే ఓకే. సో అందుకని తప్పకుండా ఏదైనా సరే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది కొంత బాగుంది అనుకోండి, మనం చెప్పే ఫలితాల్లో కొంత మార్పులు ఉంటాయి. ఓకే. సో అందుకని ఇక్కడ కేవలం ఒక గోచారం అనేదే కాకుండా అవసరం వస్తే కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుల్ని సంప్రదించడం అనేది కూడా అవసరం. ఓకే. సో ఇక్కడ ఈ ధనుర్రాశి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే అది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ రకమైన పరిస్థితి అనేది ఉంటుంది. అయితే కొంతవరకు ఏంటంటే ఇప్పటిదాకా మరి 6వ ఇంట్లో ఈ గురుడు ఉండటం, తర్వాత ఏమో ఈ 7వ స్థానంలో మనకి కుజుడు ఉండటం, వీటి వల్ల కూడా ఈ ఆరోగ్యాల్లో కూడా మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది, తర్వాత మనకి రావాల్సినవి ఏవి కూడా సరైన పద్ధతిలో రాలేకపోవటం అనేది ఉంటే, ఈ గురుడు అనేది ఏంటంటే కొద్దిగా మే మధ్య నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు. ఓకే ఓకే. అందుకే మనం యాత్రావాత ఏంటంటే కొద్దిగా జూన్ నుంచి కొద్దిగా పనులు ముందుకు వెళ్తాయి. ఓకే ఓకే. సో కానీ ఖచ్చితంగా ఏదైనా సరే ఇల్లు మారటం కానీ, ఊరు మారటం కానీ, ప్రదేశం మారటం కానీ ఇలాంటివి కూడా కొంతవరకు ఈ ఏడాది ఎక్కువే ఉంటాయి ధనుర్రాశి వాళ్ళకి. సో ఏదైనా సరే ఒక పెద్ద మార్పు అనేది సంభవించే అవకాశాలు ఈ ఏడాది ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మంచిగా చెడుగా అనేది కూడా మళ్ళీ మనకి ఆటోమేటిక్గా మన ప్రేక్షకులకి ఆ రకమైన సందేహం రావటం అనేది కూడా ఉంటుంది. సో మీకు మార్పు అనేది అనివార్యం ఉంటుంది, ఆ మార్పు మంచిదే ఉంటుంది కానీ కొంత టైం పడుతుంది. సో కనీసం అయితే కనుక జూన్ దాటిన తర్వాత నుంచే మనకి కొద్దిగా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది. ఆగస్టు నుంచి చాలా ఎక్కువ మంచి మార్పులు వస్తాయి. సో అయితే ఏదైనప్పటికీ కూడా మరీ భయపడాల్సినంత అవసరం అయితే కాదు కానీ ఈ ఆకస్మిక రోగాలు కూడా ఈ ఏడాది వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పటిదాకా నేను ఒక ఆరోగ్యంగా హెల్తీగా ఉండొచ్చు, కానీ ఉన్నట్టుండి నాకు ఏదైనా హార్ట్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. అంటే చెప్పకుండా వచ్చే రోగాలు, చెప్పి వచ్చే రోగాలు కాదు. సో చెప్పకుండా వచ్చే రోగాలు వీరికి ఎక్కువ ఉంటాయి గత జూన్ నుంచి, 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు కూడా. సో అందుకని మన చేతిలో లేదు కదా, అందుకని రావచ్చా రాలేదా అంటే మీ వ్యక్తిగత జాతకం చూడాలి. నేను ఇప్పుడు కేవలం నేను జ్యోతిష్యం మనకి గోచారం చెప్తున్నాను నేను. మీకు నిజంగా అలాంటి ఆకస్మిక రోగాలు వస్తాయా రావా తెలియాలంటే నాకు మీ వ్యక్తిగత జాతకం తెలియాలి. సో అందుకని ఆ వ్యక్తిగత జాతకం అనేది అవసరం వీళ్ళకి. కేవలం గుడ్డిగా నేను చెప్పే గోచారాన్ని ఫాలో అవ్వకుండా అలా స్పెసిఫిక్ గా నేను ఏవైతే రాజులు చెప్పానో వాళ్ళకి ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది. సో మిగతా వాళ్ళు వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా సరే గోచారం అనేది అన్నా కూడా వ్యక్తిగత జాతకం అనేది మరింత బలం మనకి, ఎందుకంటే అది యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది పూర్తిగా మీ టైం ఇవన్నీ మీద ఉంటుంది. సో ధనురాశిలో కొన్ని లక్షల మంది పడతారు. సో మరి అందరికి అలా హార్ట్ అటాక్ వచ్చేస్తుందా అందరికి అంటే చెప్పలేము. సో అది మన వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది. సో అలా వ్యక్తిగత జాతకం చూపించుకోవటంలో ఎందుకైనా మంచిదని చెప్తున్న రాశులు ఇవి: సింహరాశి, కన్యా రాశి, ధనుర్రాశి, కుంభరాశి, మీనరాశి. ఓకే. ఇక ఆదాయం మాత్రం అంతంత మాత్రమైనా సరే మొత్తానికి అయితే కనుక ఖచ్చితంగా మేనేజ్ చేస్తారు. సో అలాగని పెద్దలాగే ఉంది. సో 50 రూపాయలు ఇప్పుడు 50 రూపాయల దగ్గర ఆగుతుంది, 100 రూపాయలకి వెళ్ళటల్లా. సో ఆ 50 రూపాయలు అలాగలా సర్దుకుని బతికేస్తారు. అలాగే ఉంది ధనుర్రాశి. సో కానీ మనకి ఏంటంటే మనం పడుతున్న కస్టమర్కి 100 రూపాయలది. సో కానీ అది 50 రూపాయల దగ్గరే ఆగుతుంది. మనం కూడా 50 రూపాయలలోనే బతకడం నేర్చేసుకున్నాం. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే ధనుర్రాశికి వెళ్తుంది. సో ఈ ఏడాది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కొద్దిగా మార్పులు రావాలంటే జూన్ తర్వాత నుంచి ఆగస్టు తర్వాత నుంచి ఇంకా ఎక్కువ మంచి మార్పులు వస్తాయి. సో అందుకని అప్పటిదాకా మాత్రం కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా కేవలం ఈ ఆదాయ విషయాల్లోనే కొంతవరకు వేరే చిన్న
విభేదాలు రావటం అనేది ఉంటుంది కానీ బట్ కానీ మొత్తం మీద అయితే కనుక సమసిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ధనుర్రాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం ఆ విద్యార్థులు బాగా శ్రమపడాలి. ఎందుకంటే అర్ధాష్టమ శని అనేది ప్రవేశించింది కనుక. సో బొటాబొటి మార్కులతో పాస్ అవటం అయితే ఉంటుంది కానీ అంటే పూర్తిగా బ్యాక్ ఉండిపోరు. అంటే ఖచ్చితంగా 100 గ్యారంటీ అనుకున్న వాళ్ళకి అది 60 దగ్గర అయిపోతుంది. అంటే అంత వేరియేషన్ ఉంది. సో 100 అనుకున్న వాళ్ళు 80 దాకా వస్తే అది పర్వాలేదు, న్యాచురల్. సో 100 అనుకున్న వాడు 60 దగ్గర అయిపోయాడంటే అది కాదు, న్యాచురల్ కాదు. సో అందుకని కొంత వాళ్ళకి ఇబ్బంది అనేది ఉంటుంది విద్యార్థులకి. సో ఈ ఏడాది వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవాలి. సో తరచు ఏదైనా సరే కొద్దిగా శనివారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, లేదా బుధవారాలు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. తర్వాత ఈ ఏడాది అంతా కూడా వీళ్ళు ఏదైనా సరే అవకాశం ఉంటే బుధవారాల పూట సో పెసర్లు నానేసి నీటిలో ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం. సరే మన భాగ్యనగరం వాళ్ళకైతే కొద్దిగా పక్షులు పావురాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో బుధవారాలు పావురాలకి పెసలు వేస్తే ఇంకా మంచిది. లేదా మీకు అందుబాటులో ఉన్న పక్షులకి ఏదైనా సరే మేత వేస్తే బుధవారం ఆ రకంగా చేసినట్టయితే కనుక ఈ ఏడాది మనం ఉండే ఇబ్బందులు తప్పించుకోవడానికి ఉంటుంది. ఇది మన ధనుర్రాశి ఫలితాలు.